హరి శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అఖండమండలాకారం వ్యాప్తం యేన చరాచరం తత్పదం దర్శితం యేన తస్మై శ్రీ గురవే నమః. ఓం గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. వందే పరబ్రహ్మ చిదాత్మకం సద్వందే గురం శాంతముమేశమీశం వందే శివానంద గురు ప్రవీరం వందే సదాన్యపి వందనీయాన్ అనంత సుఖదాతారాం అఖండానంద విగ్రహం దయాళుమతి సంతుష్టం వందేహం మమ సద్గురుం రాగాదిరోగాన్ సతతానుషక్త నశేషకాయా ప్రవృతానశేషాన్ ఔసంగ్యమోహారతిదాన్ జిఘానా యః పూర్వవైద్యాయ నమోऽस्तु తస్మై యః పూర్వవైద్యాయ నమోऽस्तु తస్మై. ఓం శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. శ్రీ వశిష్ఠ గీత స్థితి ప్రకరణము ఇందు వాసనారాహిత్యం గురించి వశిష్ఠుల వారు చెబుతున్నారు. ఈ యొక్క భీమ మహాసద్గురుల యొక్క వృత్తాంతమంతయు కూడా విరంగించిన పిదప ఈ వాసనారాహిత్యం అనేది ఎలా ఉంటుంది, దాని ప్రభావం ఎలా ఉంటుంది అనేది సాధకునికి తెలియచేస్తూ అందులో కొంత విధానంలో మనం తెలుసుకున్నాం, మరికొంత తెలియచేస్తూ ఇలా చెబుతున్నారు. ఎవరు బ్రహ్మమును కాంచగలరో చెప్పారు నిన్న. ఎందుకంటే ఈ మహా నైర్మల్య కారణమున ఏ మనసు అయితే వినాశనం పొందుతుందో, ఎవరి మనసు అయితే మహా పవిత్రం అయిపోతుందో అది వినాశనం అంటే అది లేని స్థితిని పొందుతుంది, అంటే అమనస్క స్థితి అనేది సిద్ధిస్తుంది. కనుక అమనస్క స్థితి పొందినదైనటువంటి మనసే ఇందు బ్రహ్మమును గాంచును కాని తదితరము కాదు. కనుక ఎక్కడ ఎవరికైతే అమనస్క స్థితి సిద్ధిస్తుందో అంటే మనస్సు లేని స్థితి, మనసు పరిపూర్ణముగా అర్పణమైపోయినటువంటి స్థితి. ఎలా అయితే ఆ మార్జాల న్యాయమును అనుసరించినట్టుగా ఏ మనస్సు అయితే పూర్తిగా శమించిపోయి నేనంటూ లేనన్నట్టుగా అయిపోతుందో ఆ మనస్సు యొక్క స్థితి వచ్చినప్పుడే పరిపూర్ణమైన భగవంతుని యొక్క అనుగ్రహంతో ఆ యొక్క పరమాత్మ పదము బ్రహ్మమును కాంచును కాని తదితరము కాదు అన్నారు. కావున నేను 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 అనుకున్నంత వరకు కూడా అహంకారంతోనే ఉంటాం, దేహాభిమానంతో ఉంటాం. కనుక ఈ దేహాభిమానం అనే స్థితిలో ఎంతవరకు ఉంటామో అంతవరకు కూడా పరమాత్మకు చేరువ కాలేం. ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా దేహ భావనతో, ఈ దేహమే నేనని వ్యక్తి భావనతో ప్రయత్నించినంత వరకు కూడా మనం అహంకారంతో ఉంటాం. కనుక అల్లంత దూరంలోనే ఉంటాం. ఎన్ని ఉపాయాలు తెలిసినా, ఎంత పాండిత్యం తెలిసినప్పటికీ కూడా. కనుకని ఎవరికైనా ఎప్పటికైనా పూర్ణంగా ఎవరి మనసు అయితే అమనస్క స్థితిలోకి వెళ్ళిపోతుందో పరిపూర్ణ శరణాగతి అంటే ఇది. నేనంటూ లేననేటువంటి స్థితి ఏర్పడాలి. ప్రత్యేకం అనేది ఇక లేనే లేదు అన్నట్టుగా ఎవరికైతే ఈ స్థితి సిద్ధిస్తుందో వారికి బ్రహ్మానంద స్థితి ఏర్పడుతుంది. బ్రహ్మమును కాంచును కాని తదితరము కాదు అన్నారు. అదే విధంగా తెల్లని వస్త్రము
రంగును గ్రహించినట్లుగా సమాధి అభ్యాసాది శుభగుణములని జలము చేత నిర్మలత్వమును పొందినటువంటి మనస్సు బ్రహ్మ సంబంధముకు దృష్టిని పరిగ్రహించుచున్నది అన్నారు ఇక్కడ. ఏ విధంగా అయితే వస్త్రానికి రంగు వేయాలంటే ఆ వస్త్రము తెల్లని వస్త్రం అయితే ఏ రంగునైనా అది చాలా తేలికగా సులభంగా తీసుకోగలుగుతుంది. కనుక వస్త్రానికి రంగు వేసే ముందర తెల్లగానే ఉంటుంది. అదే విధంగా ఈ యొక్క ఎవరి మనస్సు ఈ యొక్క సాత్వికంగా ఉంటుందో, శ్వేతవర్ణంగా ఉంటుందో అంటే ఏమిటి? ఎలా అవుతుంది ఆ మనస్సు అంటే సమాధి అభ్యాసాది శుభగుణముల చేత అన్నారు. అంటే ఎల్లప్పుడూ కూడా సాధనతో ఉండేవాడు, సమాధి స్థితిని పొందేటువంటి అభ్యాసంతో ఉండేటువంటి వాడు. ఇలాంటి అభ్యాసంతో ఉండే శుభగుణములు కలిగినటువంటి మనస్సు ఏదైతే ఉందో ఆ మనస్సే ఎలా అయితే జలము చేత శుద్ధం చేయబడినటువంటి విధంగా, అంటే ఏదైనా శుద్ధి చేయాలంటే జలాన్ని ఉపయోగిస్తాం, కానీ మనసును శుద్ధి చేయాలంటే మరి ఏ జలాన్ని ఉపయోగించాలి అంటే ధ్యానాది అభ్యాసాలే మనసును శుద్ధి చేయటానికి ఉపకరణాలు చెప్పాలంటే. కనుక ఇక్కడ మనోనిర్మలత్వం కొరకు చేసేదే ప్రయత్నమే సాధన. ఈ సాధనే ధ్యానాభ్యాసాలు. ఎందుకంటే ఈ ధ్యానం అనేది ఏమిటి అంటే మనలో ఉండేటువంటి సంస్కారాలన్నింటినీ కూడా కడుక్కోవటమే. అంటే జీవుడికి స్నానం. జీవత్వం అనేది ఏర్పడడం ఎందుకు ఏర్పడింది? సంస్కారాల ప్రభావంతో, దేహాత్మ భావనతోటి జీవత్వం అనేది ఏర్పడింది. దాన్ని రహితం చేసుకోవడానికి స్వచ్ఛందంగా ఉన్నది ఉన్నట్టుగా మనంగా అవడం కోసమే ఈ ధ్యానాది అభ్యాసాలు. అంటే ఇటువంటి ధ్యానం అనేది ఎప్పుడైతే జరుగుతూ ఉంటుందో, నిరంతరము కూడా జరుగుతూ ఉంటుందో మనల్ని మనం శుద్ధి చేసుకుంటున్నట్టు లెక్క. అంటే మన మనస్సుని మనం కడుక్కుంటున్నట్టు లెక్క. అందుకే మనము ధ్యానం చేయాలని ప్రయత్నం మొదలుపెట్టిన వెంటనే మొట్టమొదట దాంట్లో ఉండేటువంటి వాసనలు, సంస్కారాలు ఏవైతే ఉంటాయో అవి బయటకు వచ్చి నిలబడతాయి. ఆలోచన పరంపరలు వస్తూ ఉంటాయి, ఎన్నెన్నో జరుగుతూ ఉంటాయి. ఇది అందరికీ ఎరుకే. ధ్యాన అభ్యాసం చేస్తున్న ప్రతి ఒక్కరికి ఇదే అవగాహన ఉంటుంది ఈ విషయంలో. కానీ ఆ వచ్చిన వాటిని వచ్చినట్టుగా ఎవరైతే నిర్మూలన చేసేస్తుంటారో, అవి అవసరము లేదు కానివి అని ఎలా అయితే వాటిని వదిలేసి అక్కడి నుంచి వాటిని పక్కకు నెట్టేస్తుంటారో అంతంత శుద్ధత్వంలోకి వెళ్తున్నట్టుగా లెక్క ఈ మనస్సు. కనుక ఎప్పుడైతే ప్రక్షాళితం అనమాట, ఈ ధ్యానాభ్యాసం చేస్తున్నామంటే మన మనస్సుని ప్రక్షాళితం చేసుకునే క్రియ మొదలైంది అని. ఎప్పుడైతే ఈ ప్రక్షాళితం అనే క్రియ మొదలైన వెంటనే లోపల ఉండేటువంటి వాసనలు, భావాలు, కోరికలు ఏవైతే ఉన్నాయో, మూల దాక్కుని ఉంటాయో అవన్నీ కూడా వచ్చి ముందు నిలబడతాయి. వెంటనే వాటిని ఏరి పారేయటమే ఆ యొక్క సాధకుని యొక్క కర్తవ్యం. ఎలా అయితే ఒక పనికిరాని వస్తువుని ఏరడానికి ఒక క్రియ పెట్టుకున్నాం అనుకోండి, మన ఇంట్లో ఉండేటువంటి దుమ్ము ధూళి దులిపేసి శుద్ధి చేయాలనుకున్నాం అనుకోండి, అప్పుడు ఏం చేస్తాం? ఆ ఇంట్లో ఉండేటువంటి పనికిరాని వాటినన్నింటినీ కూడా ఏరి పక్కన పడేస్తాం, బయట పడేస్తాం. అలాగే ఈ ధ్యానం అనే అభ్యాసం మొదలెట్టగానే లోపల ఉన్న ఈ యొక్క పనికిరానివన్నీ కూడా ఇంతకుముందు మన లోపల దాచుకున్నటువంటి ఎన్నో ఆలోచనలు, భావములు, అందుకే ఇది ఒక డస్ట్‌బిన్ లా అయిపోయింది మనకి. ఎన్నెన్నో లోపల ఉంటాయి. కానీ ఎప్పుడైతే నువ్వు ధ్యానం అనే క్రియ మొదలవుతుందో వెంటనే అవి ఒక్కొక్కటి నీ ముందుకు వచ్చి నిలబడతాయి. కానీ వాటిని ఒక్కసారి చూసి ఇది అవసరం లేదు, ఇది పనికిరానిది, ఇది వ్యర్థమైనది అని తీసేసి పక్కన పడేయటమే. ఇది ప్రక్షాళన చేసుకోవడం, శుద్ధి చేసుకోవడం. ఇలా మనం ప్రతి నిత్యము కూడా ఇలా అభ్యాసం చేస్తూ ఉండగా ఎప్పుడో గుర్తొచ్చినప్పుడు కాకుండా ఇది ఒక తప్పనిసరి దినచర్య అవ్వాలి సాధకుడికి. ఎలా అంటే రోజు ఆహారం తీసుకోవడం అనేది ఎంత తప్పనిసరి క్రియగా ఆచరిస్తుంటామో అంతకంటే కూడా తప్పనిసరి విధిగా ఏర్పాటు చేసుకోవాలి సాధకుడు ఈ ధ్యానాదభ్యాసాన్ని. ఇలా చేయడం వల్లే మనసు క్రమంగా అది పవిత్రతను పొందుతుంది, నిష్కల్మష స్థితికి వెళుతుంది. ఆ విధంగా మనసుని మనం కడుక్కోవడానికి ఈ అభ్యాసము ఉపయోగపడుతుంది. అలాంటి క్రియల ద్వారా నిర్మలమైనటువంటి మనసే బ్రహ్మ సంబంధమైన దృష్టిని పొందగలుగుతుంది. మనసుకి శుద్ధత్వం వస్తేనే, పవిత్రత వస్తేనే దేన్ని చూసినా, ఎవరిని చూసినా, ఎప్పుడు చూసినా బ్రహ్మము అని, ఆత్మ అని భావించండి అంటే అది సాధారణ మనసుకి వీలు కాని స్థితి.
సాధారణంగా అనేకంతో నిండిపోయినటువంటి మనసుకి ఈ భావన రానే రాదు. కానీ ఎవరి మనసునైతే నియమం తప్పకుండా అనునిత్యము ప్రక్షాళన చేసుకుంటూ ఉంటారో, సాధకులై ఉంటారో, అట్టి వారి మనసే ఈ బ్రహ్మభావాన్ని, బ్రహ్మ సంబంధమైన దృష్టిని గ్రహించగలుగుతుంది అని గుర్తించారు. పాపరహితుడమైనటువంటి ఓ రామచంద్ర, ఈ సమస్తము నా ఆత్మయే అనేటువంటి సర్వ భావన చేత త్యాజ్య గ్రాహ్య భావమును క్షయింప తుదుకు బంధమోక్ష చింతనలు కూడా వదిలివేయము అన్నారు. ఇంకేం చేయమన్నారు అంటే, ఓ రామ, ఈ సమస్తము కూడా నేనైన ఆత్మయే, అన్యము కాదు. ఈ సమస్తము కూడా ఆత్మయే, బ్రహ్మమే. కానీ ఆ బ్రహ్మమే నేనై ఉన్నాను కనుక నా ఆత్మయే అంతటా నిండి ఉన్నది. అందరి యందు, అన్నిటి యందు, అన్ని ప్రాణుల యందు, కదిలే వాటి యందు, కదలని వాటి యందు నిండి ఉన్నది నేనయ్యే ఉన్నాను అనేటటువంటి సర్వ భావన చేత ఇటువంటి భావాన్ని పదే 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 స్మృతిలోకి తెచ్చుకుంటూ ఈ భావాన్ని నిలుపుకునే ప్రయత్నం చేయగా క్రమంగా త్యాజ్యము గ్రాహ్య భావములు క్షయించిపోతాయి. అంటే ఇది పొందదగినది, పొందరానిది, ఇది మంచిది, ఇది చెడ్డది, అలాగే ఏది కూడా అక్కడ ద్వంద్వాలనేవి క్షయించిపోతాయి. అంటే ఇంకా ఆ ద్వంద్వాలకు చోటు ఉండదు అక్కడ. ఏదైనా అది నేనై ఉన్నాను, నేనైన ఆత్మయే అయ్యున్నది అనే భావన సిద్ధిస్తుంది. ఇలా క్షయింప తుదకు బంధమోక్ష చింతనలు కూడా విడిచిపెట్టేస్తారు. అంటే నాకు ముక్తి రావాలనే కాంక్ష కూడా అక్కడ తొలగిపోతుంది. నేను బంధంలో ఉన్నాననే భావన తొలగిపోతుంది. నాకు ముక్తి రావాలనే కాంక్ష తొలగిపోతుంది. ఇంకా అప్పుడు ప్రత్యేకమైన విధి అనేది అక్కడ ఏమి ఉండదు. విధి నియమాలనేవి ఏమి ఉండవు. క్రమంగా ఇవే చేయాలి, ఇలానే చేయాలి, అక్కడికే వెళ్ళాలి, ఇక్కడే ఉండాలి అనేటువంటి భావన, ప్రయత్నం ఏమి ఉండదు. ఎక్కడున్నా ఒక్కలానే ఉంటారు. వాళ్ళు ప్రకృతి సిద్ధంగా వాళ్ళ యొక్క విధానములో ధర్మపూర్వకంగా వాళ్ళు ఎక్కడ జీవిస్తున్నా, అది ఆశ్రమ జీవితం కావచ్చు, గృహ జీవితం కావచ్చు, ఎక్కడున్నా వాళ్ళు ఉండేది ఒకే స్థితిలో ఉంటారు. ఆత్మమయులుగానే ఉంటారు. ఆలయంలో ఉన్న, శ్మశానంలో ఉన్న ఒక్కలానే ఉంటారు. ఎలా ఉన్నా ఒక్కలానే ఉంటారు. ఎందుకంటే అక్కడ భగవంతుని చూస్తారు, ఇక్కడ భగవంతుని చూస్తారు, అక్కడ ఆత్మని చూస్తారు, ఇక్కడ ఆత్మని చూస్తారు. కనుక ఎక్కడ వాళ్ళకి తారతమ్యం అనేది కనపడదు. ఈ తారతమ్యం కనపడకుండా ఈ ద్వంద్వాలకు అతీతమైన స్థితి ఏదైతే ఉంటుందో అదే జ్ఞాన స్థితి. అట్టి జ్ఞానం వల్లే ముక్తి చేకూరుతుంది అని చెప్పి మనకి పెద్దలు చెప్తున్నారు. కావున పాపరహితుడైనటువంటి రామచంద్ర, మనసు దృశ్య పదార్థములతో ఏకరూపత్వమును ఎప్పుడు పొందును అప్పుడు ఆత్మతో ఏకత్వము పొందచాలదు. అసత్యమగు ఆ దృశ్య దృష్టి ఆత్మదర్శనముందు క్షణమునే నశించిపోవునని అది ఏ మోక్షస్థితి అని నీ వెనుంగు. కావున ఓ రామ, మనసు ఎంతెంత వరకైతే దృశ్య పదార్థతో అనుసంధానపడుతూ ఉంటుందో, ఈ దృశ్యం యొక్క సత్యత్వాన్ని నమ్మి ఉంటుందో, నమ్మి వాటి వాటి విషయాల్లో రమిస్తూ ఉంటుందో, అంతవరకు కూడా అప్పుడు ఎప్పటి వరకైతే ఇలా ఉంటుందో అప్పటి వరకు కూడా అతడు ఆత్మస్థితిని అందుకోలేడు, ఆత్మతో ఏకత్వాన్ని పొందలేడు. ఎందుకంటే దృశ్యముతోటే ఉంటాడు వాడు. కనుక ఈ దృశ్యమే సత్యం అనే వాటితోటే రమిస్తూ ఉంటుంది ఆ మనసు. కనుక అటువంటి మనసు ఆత్మానుసంధాన పడలేదు. కావున అసత్యమగినటువంటి ఆ దృశ్య దృష్టి మరి ఎప్పటి వరకు ఉంటుందండి? ఈ అసత్యమే అయినటువంటి ఈ దృశ్య భావన, ఈ దృశ్య దృష్టి ఎప్పటి వరకు ఉంటుందంటే ఆత్మదర్శనం పొందే వరకు ఉంటుంది. ఆత్మదర్శనం పొందే వరకు కూడా ఈ దృశ్య దర్శనం అనేది ఉంటుందండి. కానీ ఆత్మదర్శనం పొందే వరకు ఉంటుంది కదా అని చెప్పి దీంట్లోనే మునిగిపోకూడదు. ఆత్మదర్శనం అవ్వాలంటే దృశ్య దృష్టి పోవాలి. దృశ్య దృష్టి పోవాలంటే ఆత్మదర్శనం అవ్వాలి. మరి ఇప్పుడు ఏది ముందు పొందుదాం, ఏది ముందు చేద్దాం, ఏది వెనకాల వస్తుంది అంటే ఈ రెండు కూడా ఏకకాల అభ్యాసం ఉండాలండి. ఒకవైపు నుంచి దృశ్య దృష్టిని తొలగించుకుంటూ ఉండాలి, విడిచిపెడుతూ ఉండాలి, దాని పట్ల ఉండేటువంటి సంగత్వాన్ని తొలగించుకుంటూ ఉండాలి. రెండో వైపు నుంచి ఆత్మయందు అనుసంధాన పడే ప్రయత్నం చేస్తూ ఉండాలి.
ఈ ఆత్మానుసంధాన స్థితిని పొందడం కొరకే నిరంతరము తపన పడుతూ ఉండాలి. ఇదే తపస్సు అంటే. కనుక ఆ వైపు నుంచి అది తొలగించుకుంటూ, ఈ వైపు నుంచి దీన్ని అందుకునే ప్రయత్నంలో ఉండగా, ఉండగా ఏదో ఒక రోజున ఏదో ఒక శుభముహూర్తం సాధకుడికి అదే శుభక్షణం. కనుక ఎప్పుడో ఒకప్పుడు అది పూర్తిగా రహితమయ్యి, ఇది పూర్తిగా అందేటువంటి అవస్థ ఏర్పడుతుంది. అది ఎప్పుడు అనేది మాత్రం ఎవ్వరికీ తెలీదు. కనుకనే నిరంతర ప్రయత్నం చేస్తూ ఉండాలి నిరవధికంగా. ఇలా చేయగా చేయగా ఏదో ఒక రోజున తప్పకుండా దృశ్య భ్రాంతి, దృశ్య దృష్టి అది పూర్తిగా విడివడిపోతుంది. ఆత్మయందు స్థిరత్వం అనేది సిద్ధిస్తుంది. కనుక దీన్నే మోక్ష స్థితి అని నీవెరుంగుము. ఆ విధంగా చేకూరిందే మోక్షము అని నీవు తెలుసుకో. మనసు ఎప్పుడు సమస్త బాహ్య అభ్యంతర దృశ్యమును వదిలి ఆత్మయందు లీనమయుండునో అప్పుడు పరమాత్మ పదము సంప్రాప్తించినదే అవుతుంది. మనస్సు ఎప్పుడైతే సమస్తమైనటువంటి బాహ్యము, అభ్యంతరం, ఎందుకంటే బాహ్యములో దృశ్యం ఉంది, కానీ అభ్యంతరంలో కూడా దృశ్యం ఉంది. ఎందుకంటే బాహ్యమంతా లేకపోయినా, కళ్ళు మూసుకున్నా లోపల ఎన్నో చింతనలున్నాయి, భావాలున్నాయి, దృశ్య చింతనలు. ఇవన్నీ ఉన్నంత వరకు మనము అభ్యంతరములో కూడా దృశ్యం కలిగే ఉంటాం. కనుక బాహ్యాన్ని ఒక్కటి విడిచిపెడితే సరిపోదండి. అభ్యంతరాన్ని, అసలు ముఖ్యమైనది అభ్యంతరాన్ని శుచి చేసుకోవాలి, పవిత్రం చేసుకోవాలి. కనుక ఈ బాహ్య అభ్యంతర దృశ్యము వదిలి ఆత్మయందు లీనమై ఉంటుందో అప్పుడు పరమాత్మ పదము సంప్రాప్తించినదే. కనుక భౌతికం బాహ్యంలోనూ అంతరములోనూ కూడా దృశ్యాన్ని ఎవడైతే విడిచిపెట్టి, ఏ మనస్సు అయితే వాటన్నిటిని త్యజించి ఆత్మయందు స్థిరపడుతుందో వాడు పరమాత్మ పదమునందు ఉన్నట్టే, పరమాత్మ పదము సంప్రాప్తించినదై అవుతుందని గ్రహించారు. కనుక ఈ రెండిటికి అతీతం, బాహ్యానికి అభ్యంతరానికి కూడా. అభ్యంతరంలోంచి కూడా ఇంకా సూక్ష్మంలోకి వెళ్ళిపోయి మనస్సు. ఎందుకంటే భౌతికములో బయట మనస్సు వ్యవహారములో ఉంది, దాన్ని వదిలేసాం. కానీ దీన్ని వదిలేసినా లోపల చింతనలున్నాయి, భావాలుంటాయి, ఆలోచనలుంటాయి, ఎన్నో పరంపరలుంటాయి. కానీ వీటిని కూడా విడిచిపెట్టి ఇంకా లోపలికి మునగాలి, ఇంకా లోపలికి, అంటే సూక్ష్మాతి సూక్ష్మంగా. ఎప్పుడైతే ఆ స్థితి సంప్రాప్తిమవుతుందో, లీనమై ఉంటుందో అప్పుడే మనకి పరమాత్మ పదము సంప్రాప్తించిందని తెలుసుకోవాలి. కావున ఓ రామచంద్ర, ఈ ప్రత్యక్షముగా కనిపించే దృశ్యము స్పష్టముగా అసన్మయమయే ఉన్నది. మరియు మనసు దృశ్యమయమగుటచే మనస్సు యొక్క రూపము కాని అన్యమేమియో కాదని నీవెరుంగుము అన్నారు. కావున ఈ ప్రత్యక్షముగా కంటితో చూడబడుతున్నటువంటి ఈ దృశ్య జగత్తు యావత్తు కూడా మిథ్యయే అనేది మనకి ప్రత్యక్ష నిదర్శనం అండి. ఎందుకంటే ఈ కన్నుల ముందు కనిపిస్తున్న ఎన్నో దృశ్యాలు మన ముందే ఎన్నో మార్పులు చేర్పులకి లోనవుతున్నాయి, మరియు నాశనత్వాన్ని కూడా పొందుతున్నాయి. అనేక విషయాలు, వ్యక్తులు, పదార్థాలు, వస్తువులు, ఇవన్నీ కూడా దృశ్యములు చూస్తూ ఉంటాం, కాంచుతూ ఉంటాం. కానీ ఏవి స్థిరంగా ఒక్కలా ఉన్నవి, ఎప్పుడు ఒకే స్థితిలో ఉన్నవి, ఒకే రకమైనటువంటి రుచిగా ఉండేవి, ఒకే రుచిని కలిగి ఉండేవి ఏవి మనం చూడం. ఏ పదార్థమైనా ఇవాళ అమృతమయమై ఉన్నటువంటి చాలా అది రుచికరంగా ఉన్నటువంటి పదార్థము 2 రోజులు పోతే దాని రుచి మార్చిదైపోయింది. అంటే అది ఇప్పుడు మనం ఎంతో ప్రియంగా ఇష్టపడ్డాం, కానీ అది ఇప్పుడే కొన్ని రోజులు పోతే ఆ రుచి అంతా కూడా అసహ్యంగా, అంటే అప్పుడు మనం దాన్ని స్వీకరించడానికి కూడా ఇష్టపడం. మరి నిన్న మొన్న మధురంగా ఉన్నది ఇప్పుడు ఎలా అయిపోయింది అలా? అంటే అదే జగత్తులో ఉండేటువంటి సహజ లక్షణం. ఏదైనా సరే మార్పునికి లోనవుతూ ఉంటుంది. కనుక ఇందులో ఏది ప్రియంగా తీసుకోవడానికి ఏదీ లేదు. ఇవాళ నీకు ఎంతో ఇష్టమైన వ్యక్తే కొన్ని రోజులకి ఆ వ్యక్తే నీకు శత్రువు పగిది మారిపోవచ్చు. నువ్వెంతో బంధంతో కాంక్షించి మోహాన్ని పెంచుకున్నటువంటి బంధమే కొన్ని రోజులకి ఈ బంధం ఎప్పుడు తొలగిపోతుందా అని ఎదురు చూసే రోజు రావచ్చు. ఇదంతా మనం జగత్తులో ఎన్నో మారులు చూసేది. చూడండి, ఎంతో ప్రియంగా చూసేటువంటి ఈ బంధాలు కూడా, వ్యక్తులు కూడా అనేక కారణాల్లో, మానసిక కారణాలు కావచ్చు, అనారోగ్య కారణాలు కావచ్చు, ఏదైనా
ఒక్కొక్క మారు ఈ బంధము ఎప్పుడు తొలగిపోతుందా అని ఎదురు చూసేటువంటి రోజు వచ్చేస్తుంది. కనుక ఎవరైనా ఒక అనారోగ్య కారణంగా మన ఇంట్లో చాలా కాలము నుంచి వాళ్ళు ఒక ఒక పరిమితమైనటువంటి అంటే ఒక మంచం మీద పడుకుని ఉండే పరిస్థితిలోనే ఉన్నారనుకున్న దేహం పని చేయట్లేదు అనుకోండి. అటువంటి వారిని భరించడానికి కొంతకాలం ప్రియంగా చూసినప్పటికి కూడా క్రమంగా ఆ బంధం పట్ల ఉండే ప్రియత్వం తొలగిపోతుందండి. అన్నీ సహజంగా అన్నీ బాగున్నప్పుడే ఒకళ్ళని ఈ రకమైనటువంటి భావనతోటి ప్రేమిస్తాం, ప్రియంగా చూస్తాం, కావాలని వాంఛిస్తాం. అవి ఎటువంటి బంధాలైనా. కానీ ఎప్పుడైతే అది బరువైపోతుందో ఆ బంధం మోయటానికి, అప్పుడు అది తొలగిపోతుందా? ఎప్పుడు తొలగిపోతుందా? అని ఎదురు చూసే పరిస్థితి మళ్ళీ మన కళ్ళ ముందే కనిపించేటువంటి విధానం ఎన్నో మార్లు చూస్తున్నాం. ఏమిటండి అంటే ఇది అంతే. ఇది ప్రకృతి ధర్మం. ఇందులో ఏది కూడా స్థిరంగా ఉండేది కాదు. శాశ్వతంగా నిలిచేది కాదు. ఎప్పుడు ఒకే విధంగా మార్పునికి లోను కాకుండా ఉండే ధర్మం ఏదీ లేదు. ఇవన్నీ చూస్తున్నాం. ఇదందరికీ ప్రత్యక్షమే. ఇవాళ కన్నుల పండుగగా కనిపించింది. ఇవాళ కన్నులకి ఎంతో రమణీయంగా కనిపించినటువంటి దృశ్యము కొన్ని రోజులకి అరమణీయత్వాన్ని పొందుతుంది. అంటే సౌందర్య విహీనం. ఇవాళ చాలా అందంగా ఉందనుకున్నాం. ప్రేమించాం. కానీ కొంతకాలానికి అరమణీయత్వము అంటే ఏమిటి? సౌందర్య విహీనం. అందరూ అసహించుకునేటువంటి విధానంలోకి వెళ్ళిపోతుంది. దానికి ప్రబల తార్కాణము ఈ యొక్క నేను అనుకునేటువంటి ఈ దేహమే ఎన్నో మార్పులకి లోనవుతూ ఉంటుంది. అనేక రకాల చేర్పులకు లోనవుతుంది. ఎంతో మోహంతోటి దీన్ని ప్రేమిస్తాం. అన్ని దేహాన్ని ప్రేమిస్తాం. కానీ యథార్థంగా దాంట్లో కాంక్షించవలసినది ప్రియత్వంగా చూడగలిగింది అంటే మోహించవలసిన పదార్థం ఏది కూడా ఈ దేహంలో లేదు నిజం చెప్పాలంటే. కానీ సత్యాన్ని గ్రహించినంత వరకు కూడా ఆ పైన కనబడుతున్న ఆకృతిని ఇది నిజం అనుకుని అదంతా కూడా ఒక కాలంలో చాలా అది ఒక యవ్వన దశలో ఉన్నప్పుడు దాన్ని చాలా మోహిస్తాం, కాంక్షిస్తాడు. కానీ తదుపరి ఏమిటి పరిస్థితి అంటే కొంతకాలానికి అదే అందవిహీనమైపోయింది. ఇలా మనం ఎన్నో ప్రత్యక్ష నిదర్శనాలతోటి ఈ జగత్ అనేది ఎప్పుడు ఒకలా ఉండదు, సత్యము కాదు, కొంతకాలానికి అది గతిస్తుంది, నశిస్తుంది అనేది ఎవ్వరూ కూడా ఇంకొకళ్ళు ఎవరో చెబితే మనకు తెలిసేది కాదండి. మన కన్నుల ముందే మనకు అర్థమయ్యే ప్రత్యక్ష నిదర్శనాలు ఇవన్నీ. కొద్ది మనసుని లోపలికి ఒక్క క్షణం వంచి చూడగలిగితే, ఈ దృష్టి తెచ్చుకోగలిగితే ఉన్నది ఉన్నట్టుగా సుస్పష్టమవుతుంది. కానీ ఇన్ని తెలిసి కూడా మనము ఆ లోపలికి వంగడానికి వ్యతిరేకిస్తూ ఉంటాం. ఈ మనస్సే దానికి కారణం. మనం ఎంత వ్యతిరేకించినా అది మాత్రం ఆగదండి. కాలానికి లోబడక తప్పదు ఏదైనా సరే. ఏదైనా సరే కాల ప్రభావానికి లోనై తదనుగుణంగా అది మార్పులకి, చొప్పులకి లోను కావలసినది. కావున ఈ విధముగా మనకి ప్రత్యక్షంగా అది మిథ్యే అయ్యున్నదనే విషయం సుస్పష్టం. మరియు మనసు దృశ్యమయమగుటచే మనస్సు యొక్క రూపము కాని అన్యమేమియూ కాదని నీవెరుంగుము. అంటే ఈ జగత్తు యావత్తు కూడా మనోభావాన్ని బట్టి ఉంటుంది. కనుక ఈ దృశ్యమంతా కూడా మనసు యొక్క రూపమే. నీ మనసు ఎలా ఉంటే దృశ్యం అలా కనిపిస్తుంది. నీ మానసిక స్థితి ఎలా ఉంటే నీ ఎదుటి వాళ్ళు నీకు అలా అనిపిస్తారు. యథార్థానికి ఎవరు మారరు, రూపాలు మారవు, కానీ వారి వారి పట్ల ఉండే భావాలు మారుతాయి. వారి వారి పట్ల ఉండే బంధాలు మారుతాయి. ఇదంతా ఎవరి ప్రభావం అండి అంటే మానసిక ప్రభావమే అనేది గుర్తించాలి. ఈ దృశ్యము ఆది అంతములందు అసత్తవుడచే మధ్యయందును అసన్మయమే అయి ఉన్నదవును. ఇట్లే దృశ్యము అసత్తని ఎవరి మనసు ఎరగకుండాను అతని దుఃఖము చేతియందే ఉన్నది అగును. అంటే సంప్రాప్తించినట్లే అని భావం. ఈ దృశ్యం అనేది ఎలాంటిది అంటే ఆదిలో లేదండి, అంతములో ఉండదు. అంటే దృశ్యం అనేది ఏదైనప్పటికీ కూడా దృశ్యమే. ఈ కంటితో చూడబడేది ఏదైనప్పటికీ కూడా దాన్ని దృశ్యమే అంటాం. కానీ ఈ కంటితో చూడబడేది ఏదైనా ఎప్పటి నుంచో ఉంది, పలానా అప్పటి నుంచి ఇది మొదలయ్యింది అని దానికి ఒక డేట్ ఆఫ్ బర్త్ ఉంటుందండి, పుట్టినరోజు.
అలాగే ఎప్పుడో ఒకప్పుడు ఇది గతిస్తుంది, గతించింది అని దానికి ఒక ఎండింగ్ పెడతాం. ప్రతి దానికి ఉందండి ఇది. నేను పుట్టాను అంటే ఈ దేహంతో వచ్చినప్పుడు ఒక తేదీని గుర్తిస్తున్నాం. దాన్నే పుట్టినరోజని జరుపుకుంటున్నాం గొప్పగా. కానీ పుట్టినరోజు అనేది ఒకటి నువ్వు జరుపుకుంటున్నావంటే, ఏదో ఒక రోజు జయంతి జరుపుకుంటున్నావంటే, వర్ధంతి కూడా జరుపుకునే రోజొస్తుంది ఎవరికైనా. అంటే గతించే రోజొస్తుంది. అంటే మధ్యలో అంటే అది పుట్టక ముందు లేదు. అంటే నేను పుట్టక ముందు ఈ దేహం లేదండి. నేననుకునేటువంటి నేనని అహంకరిస్తున్నటువంటి ఈ యొక్క వ్యక్తితత్వంతో ఉండేటువంటి రూపమైతే నా జన్మానికి ముందు లేదు. కనిపించలేదు. ఉండదు. కనుక దానికి అక్కడ స్టార్టింగ్ ఉంది. కొంతకాలం తర్వాత ఇది అంతమైపోతుంది తప్పకుండా. ఎవరి దేహానికైనా ఇదే వర్తిస్తుంది. కనుక ఎవరి రూపానికైనా ఇదే వర్తిస్తుంది. ఎంత గొప్పవాళ్ళకైనా తప్పదండి. ఇది భూమి మీదకి జన్మకొచ్చాము కనుక. ఆ విధంగా చూసుకుంటే ఇది మళ్ళీ ఏదో ఒక రోజు నశించే రోజుకి అది కనపడకుండా అయిపోయే రోజు అవుతుంది. అంటే తర్వాత కనిపించదు. అంటే ఇది పుట్టక ముందు కనిపించలేదు. గతించిన తర్వాత కనిపించదు. మరి ఎప్పుడు కనిపిస్తుంది? మధ్యలో మాత్రం కనిపిస్తుంది. 2 గట్ల మధ్య మాత్రమే కనిపిస్తుంది. ఆది, అంతం. ఆదికి ముందు లేదు, అంతానికి తర్వాత ఉండదు. ఈ కనిపించే దృశ్యం యావత్తూ కూడా ఇటువంటిది. ముందు కనిపించక, వెనక కనిపించక, మధ్యలో వచ్చారనుకోండి ఎవరైనా. ఏదైనా ఒక క్రియ, ఏదైనా ఒక విధమైనటువంటి ఒక ఉత్సవం జరుగుతుంది. లేదా ఒక సత్కార్యం జరుగుతుంది. అప్పుడు ఎవరైనా ముందు నుంచి లేరండి, చివర కూడా వాళ్ళు ఉండరు. మధ్యలో మాత్రం ఒక నిమిషం అలా ఉండి కొంతసేపు ఉండి వెళ్ళిపోయారనుకోండి. ఏమంటాం వాళ్ళని? మెరుపులా కనిపించి మాయమైపోయారు అంటాం. అంటే మెరుపు కూడా మెరవడానికి ముందు ఉండదు. మెరుపు అయిపోయిన తర్వాత ఉండదు. మధ్యలో మాత్రం ఉజ్వల కాంతితో ప్రకాశిస్తుంది. కానీ ఎంత వేగంగా వచ్చిందో అంత వేగంగా అది లయమైపోతుంది మళ్ళీ. భూమిలోకి చేరిపోతుంది. కనుకనే దాన్ని మెరుపు అన్నారు. అలాంటిది అంటే మెరుపు అనేది పట్టడానికి వీలు లేనిది అని మనకందరికీ తెలుసు. దాన్ని ఆపడం అనేది ఎవరి తరము కాదు. అదే విధంగా ఈ జగత్తులో ప్రతిదానికి ఇదే వర్తిస్తుంది. ఆదిలో అది మూలం. అంటే అది పుట్టడానికి ముందు కనిపించవు. గతించిన తర్వాత మధ్యలో మాత్రం కనిపించేదాన్ని ఏమనాలి? అంటే మధ్యలో కూడా అది వస్తుంది, ఉంటుంది అనుకున్నాం కానీ ఉంటుంది అనుకుంటాం కానీ చివర ముందు చివర లేనిది మధ్యలో కూడా లేనట్టి. సత్యం అంటే ఆదిలో ఉండాలి. అంతములో ఉండాలి. మధ్యలో కూడా ఉండాలి. త్రికాలములందు ఏదైతే ఉంటుందో అదే సత్యం. అలా ఉండేది ఏమైనా ఉందా అంటే ఈ జగత్తులో అలా ఉండేది ఏదీ లేదండి. ప్రతిదానికి ఒక సంవత్సరం ఉంది, ఒక విధానం ఉంది, ఒక రోజు, ఒక గుర్తింపు ఉంది. మనకి తెలియని వాటికి కూడా ఏదో ఒక శతాబ్దములోనో ఇంకా ముందో మొత్తం మీద పుట్టాయి. కానీ ఇవాళ శిథిలావస్థకు వచ్చినాయి. ఇలా చెప్తూ ఉంటాం. అంటే ఈ మధ్యలో మాత్రమే ఉండే వాటి కాల నిడివి కొంచెం అటు ఇటుగా ఉండొచ్చు కానీ ఏదైనా మొత్తానికి ఎప్పుడూ స్థిరంగా ఉండేవి ఏవీ లేవు. ఇవాళ మహాసముద్రాలు ఉన్నాయనుకునేటువంటి చోటులో ఒకప్పుడు ఎడారులు ఉండేవటండి. ఇవాళ ఎడారులుగా గుర్తింపబడే వాటి చోట ఒకప్పుడు మహాసముద్రాలు ఉండేయట. ఇవాళ పర్వతాలున్న చోట ఒకప్పుడు లోయలుండేవట. ఏమిటండి ఈ పరిస్థితి అంటే ఇవన్నీ మార్పులు, చేర్పులకు గురవుతుంటాయి. అటువంటి గొప్ప గొప్ప వాటికే ఇలాంటి స్థిరత్వం లేకపోతే, సామాన్యమైన వాటి యొక్క స్థిరత్వ విషయంలో మనం ఏమాత్రము కూడా నమ్మకం కలిగి ఉండకూడదు. ఇది గుర్తించి ఉండాలి. కనుకని ఇదంతా మిథ్యే. మధ్యలో మాత్రం కనిపించి అదృశ్యమైపోయేదే. పాము అసలు లేనే లేదు. ముందు తాడుంది. తర్వాత తాడే ఉంది. మధ్యలో మాత్రం వచ్చింది ఎవరు? సరిగ్గా చూడకపోవడం వల్ల పామొచ్చింది. మధ్యలో వచ్చిన పాము మధ్యలోనే పోయింది. విచక్షణ లేకపోవడం వల్ల పాముగా భ్రమించాము. పాము ఉన్నదనుకున్నాము. విచక్షణతో చూసి పాము లేదనుకున్నాము. కానీ తాడు మాత్రం అలాగే ఉంది. అంటే తాడే సత్యం. పాము మిథ్య. అలాగే బ్రహ్మమే సత్యము. ఎందుకంటే ఈ ప్రకృతి, ఈ జగత్తు ఉద్భవించక ముందు కూడా బ్రహ్మమే ఉంది. శక్తియే ఉన్నది. చైతన్యమే ఉన్నది. దానికి రూపము లేదు. ఆకృతి లేదు.
కానీ ఉంది పరమసత్యం. అలాగే యావత్తు బ్రహ్మాండం అని చెప్పబడేటువంటి జగత్తంతా కూడా లయత్వాన్ని పొందినప్పుడు కూడా అదే శేషిస్తుంది మరల. కనుక ఈ త్రికాలములో ఉండేదేదో అదే సత్యము, కనుక అదే బ్రహ్మము. మధ్యలో వచ్చేది ఏది కూడా సత్యము కాదని గుర్తించాలి. అలా ఎవరైతే ఈ మధ్యలో కనిపించే దీన్ని పట్టుకుని ఇదే శాశ్వతం అన్నట్టుగా ఎవరైతే నమ్మి ఉంటారో, దాని పట్లే భ్రమతో వర్తిస్తూ ఉంటారో, నిరంతరము దాన్ని సత్యత్వ భావనతో చూస్తూ తలమునకలవుతూ ఉంటారో, వారికి మిగిలేది ఏమిటండి అంటే వారికి దుఃఖమే మిగులుతుంది. ఎందుకంటే ఇదే సత్యం అనుకుంటారు కనుక అన్ని విషయాలకి కూడా వాళ్ళు పటుత్వంతో ఉంటారు. చాలా గట్టి పట్టుదలతో ఉంటారు. ప్రతీది కూడా ఇక్కడ ఇది ఇలానే ఉండాలి, ఇలానే జరగాలి అనేటువంటి ఒక ప్రత్యేక భావనతో ఉంటారు. తద్వారా వారి మనసు వికలత్వాన్ని పొంది అనేక మందికి అది బాధను కలిగించి క్రమంగా అది వారి యొక్క దుఃఖానికి కారణమవుతుంది. కావున ఎవరైతే దీన్నిగా తెలుసుకుని దీన్ని చూసి చూడనట్లుగా తటస్థ భావనతోటి ఇందులో ఉంటున్నంతకాలం ఉండాలి కనుక అన్నట్టుగా దీన్ని అలాగా వర్తింపచేస్తూ సత్యమునందు దృష్టి కలిగి ఉన్నవాడెవడో వాడు ఉన్నతుడవుతాడు, వాడు సుఖవంతుడవుతాడు. అలా కాకుండా దాన్ని వదిలేసి దీన్ని పట్టుకుంటాడు చూడండి, దీంట్లోనే ఉండిపోతాడు చూడండి, వాడికి దుఃఖాలు పరంపరలుగా వస్తూ ఉంటాయి. ఒక దుఃఖము నుంచి ఇంకో దుఃఖం, ఇంకో దుఃఖము నుంచి ఇంకో దుఃఖం, ఇలా వస్తూనే ఉంటాయి. కనుక ఈ దుఃఖం అనేది ఉంటే ఎప్పటికీ వాడికి శాంతి అనేది దరిచేరు. ఇది గ్రహించుకోవాలి. కావున ఈ జగత్తంతయు ఆత్మయే అనే జ్ఞానము లేకున్నా ఈ దృశ్యమంతా కూడా దుఃఖప్రదమయ్యే ఒప్పుతుంది ఎప్పటికైనా. ఈ జగత్తుని బ్రహ్మభావనతో చూడలేకపోతే, బ్రహ్మభావనతో దీన్ని అనుభవించలేకపోతే, ఆ యొక్క బ్రహ్మము యొక్క ప్రసాదంగా దీన్ని అనుభవించలేకపోతే కలిగేది దుఃఖమేంటి? ఏదైనా సరే, ఎంత గొప్పదైనా సరే అది దుఃఖానికే వాళ్ళకి అది దుఃఖానికి కారణమవుతుంది. అట్లు కాక ఈ జగత్తు ఆత్మయే అనే జ్ఞానము కలిగి ఉన్న ఈ దృశ్యము భోగమోక్షముల రెండింటిని కూడా కలగజేస్తుంది. కనుక కేవలం ఈ జగత్తుని దృశ్యాన్ని జగత్తంతయు ఆత్మభావనతో చూడలేక భగవత్ప్రసాదంగా తీసుకోలేకపోతే దుఃఖాలే కలుగుతాయి, సుఖం అనేది ఉండదన్నారు. కానీ ఎవరైతే జగత్తుని ఆత్మమయంగా బ్రహ్మమయంగా భగవన్మయంగా వీక్షించగలిగి ఆ దృష్టితో దీన్ని అనుభవిస్తారో వారికి రెండొస్తాయండి. ముందు వాడికి దుఃఖం ఒకటే వచ్చింది, కానీ బ్రహ్మమయంగా భగవన్మయంగా ఎవడైతే వీక్షించి ఆ రకంగా దీన్ని అనుభవిస్తాడో వాడికి ముక్తి కలుగుతుంది తదుపరి. కానీ ఇప్పుడు ఏం కలుగుతుంది అంటే భోగం కలుగుతుంది. అందుకే భోగమోక్షాలు రెండు వస్తాయన్నారు. ఎవరికి యథార్థమైన ఆత్మతత్వాన్ని దర్శించి దాని ఉనికిని గుర్తించి ఆ స్థితిని గుర్తెరింగి వర్తించువాడి. అంటే భోగము కలుగుతుంది అంటే వాడికి ఏదో బయట నుంచి ఏవో భోగాలు వచ్చేసి వాడి మీద పడిపోతాయని కాదు. ఏమిటంటే వాడు శాంతిగా ఉంటాడు, ఆనందంగా ఉంటాడు, సుఖంగా ఉంటాడు. వాడికి ఏమున్నది ఏమి లేదనే ప్రశ్న కాదండి, వాడు హాయిగా ఉంటాడు. ఈ హాయే ఈ శాంతే భోగం అండి. చెప్పాలంటే భోగం అంటే మనం అనుకున్నటువంటి విషయాల వల్ల వచ్చేవి, వ్యక్తుల వల్ల వచ్చేవి, ధనాల వల్ల వచ్చేది, సంపదల వల్ల వచ్చేది ఇది భోగం కాదు. ఎందుకంటే అది నిజమైన భోగం అయితే దుఃఖం ఉండకూడదు. కానీ ఇవన్నీ ఉన్నవాడు కూడా దుఃఖిస్తూనే ఉన్నాడు ఈరోజు ప్రత్యక్షంగా. అంటే అవేవి భోగాలు కాదు అని గుర్తు చేసుకోవాలి. మరి ఏది భోగం అండి? ఎవడైతే ఎప్పుడూ ఆనందంగా ఉంటాడో, శాంతిగా ఉంటాడో, నిరంతరము కూడా వాడు తృప్తిగా జీవిస్తూ ఉంటాడో వాడే నిజమైన భోగాన్ని కలిగిన వాడు. ఇదే భగవదైశ్వర్యం చెప్పాలంటే. వాడే అందరిలోకి ఐశ్వర్యవంతుడు. వాడెప్పుడు తృప్తిగా ఉంటాడు, ఆనందంగా ఉంటాడు, సుఖంగా ఉంటాడు. ఇంతకంటే ఏం కావాలి చెప్పండి? ఈ విధానం తెలియకే ఎంతో మంది అతలాకుతలమైపోతున్నారు ఈరోజు. అసలైన భోగం అంటే ఏమిటో, అసలైన సుఖం అంటే ఏమిటో, ఐశ్వర్యం అంటే ఏమిటో గుర్తించగలని వాడు, ఆ విధానం తెలుసుకోలేని వాడు ఎప్పుడూ దుఃఖాల్లో కూరుకుపోతూ ఉన్నాడు. కనుక ఎవడైతే జగత్తుని ఆత్మమయంగా తెలుసుకుంటాడో, భగవన్మయంగా తెలుసుకుంటాడో వాడెక్కడ ఎప్పుడూ కూడా దుఃఖించవలసిన అవసరం రాదు. కనుక వాడు ఇక్కడ సంతోషంగానే ఉంటాడు,
లోపల ఆనందంగా ఉంటాడు. కనుక మోక్షం భాగుడుగా ఉంటాడు. కనుక వాడు ఎప్పుడు సంతోషంగానే ఉంటాడు. ఎప్పుడూ ఆనందంగానే ఉంటాడు. వాడు 10 మందికి ఆదర్శంగా ఉంటాడు గానీ, వాడు ఇంకొకరిని ఎవరిని అనుసరించవలసిన అవసరం ఉండదు. వారికి లోపల నుంచి చక్కటి జ్ఞానం వస్తుంది. లోపల నుంచే వారికి చక్కటి వాళ్ళు ఏ రకంగా ప్రవర్తించాలి అనేటువంటి తరబితి లోపల నుంచే ఇవ్వబడుతుంది. ఇలా ఉంటుందండి. కావున ఆ రకంగా ఉండే ప్రయత్నమే చేయాలి. జలము వేరు, తరంగము వేరు అనేటువంటి ఈ అనేకత్వ భావమే అజ్ఞానం. తరంగము జలమే అను ఏకత్వ భావనే జ్ఞానమన్నారు. వాస్తవాన్ని వాస్తవంగా గుర్తించడమే జ్ఞానం అండి దీన్ని బట్టి. మనం గుర్తించినా, గుర్తించకపోయినా సముద్రములో నుంచి లేచినటువంటి తరంగము వేరు మాత్రం కాదండి. మనం ఒప్పుకున్నా, ఒప్పుకోకపోయినా. కనుక జలము వేరు, తరంగం వేరని మూర్ఖంగా వాదించినంత మాత్రాన ఎప్పుడో విడివడు. ఎప్పుడు సముద్రాన్ని కలుపుకునే తరంగం లేస్తుంది. ఎంత వేగంగా లేస్తుందో అంతే వేగంగా మళ్ళీ సముద్రాన్ని చేరుతుంది. కనుక అలా కాకుండా ఎవడైనా మూర్ఖత్వంతోటి ఈ యొక్క సముద్రం అంటే జలము వేరు, తరంగం వేరు అన్నాడనుకోండి. వాడు అన్నంత మాత్రం ఇది జరగదు. కానీ అటువంటి భావనతో ఉన్నవాడు ఎవడైనా సరే అనేకత్వ భావంలో ఉంటాడు. భగవంతుడు వేరు, భగవంతుడి నుంచి వచ్చినటువంటి సృష్టి వేరు అంటాడు. భగవంతుడు అనేవాడు ఉంటాడు. కానీ వాడి నుంచి వచ్చిన సృష్టి విడివడి ఉంటుంది. వేరుగా ఉందన్నట్టుగా చూసి ఈ జగత్తుని అన్యంగా చూస్తూ ఉంటాడు. వ్యక్తిగా చూస్తూ ఉంటాడు. దృశ్యంగా చూస్తూ ఉంటాడు. దేవుడు అనేవాడు ఇంకెక్కడో ఉన్నాడు అంటాడు. ఇదంతా జ్ఞాన భావనే. కనుక చూస్తున్న జగత్తునే బ్రహ్మ భావనతో తెలుసుకోగలిగితే అంతా బ్రహ్మమే. అన్నింటిలోనూ కూడా ఏకత్వ తత్వంతో నిండి ఉన్నది బ్రహ్మమే, చైతన్యమే అనేది గ్రహించుకోగలిగితే అదే జ్ఞానం అండి. ఆ విధంగా కాకుండా దాన్ని వేరు చేసి ఎవడైతే ఉంటూ ఉంటాడో, భేద భావనతో ఉంటాడో వాడు అజ్ఞానంలో ఉన్నట్టే. అదే విధంగా త్యాజ్య గ్రాహ్య రూపము ఏ దృశ్య రూపము అనేకత్వము కలదో అది అసత్తగుడు చేత జనన మరణాది దుఃఖమును కలగజేయుచున్నది. జ్ఞానము ద్వారా ఆ దృశ్యరూప అనేకత్వము లేకున్నా అనంతమైన ఆత్మయే శేషిస్తుంది అన్నారు. ఎందుకు అంటే ఈ త్యాజ్య గ్రాహ్యం అంటే కొన్నిటిని విడిచిపెట్టాలి, కొన్నిటిని గ్రహించాలి. కొన్ని మంచివి, కొన్ని చెడ్డవి అనేటువంటి విధానములో ఉన్నటువంటి దృశ్యరూప అనేకత్వం ఈ భావనతో ఉన్నంత వరకు కూడా మనం అనేకత్వములోనే ఉంటాం. ఇవన్నీ ఏకం అనేటువంటి భావనకి రాలేం. అందరిలో ఉన్నది ఒక్కటే అనే సత్యత్వ స్థితిలోకి రాలేం. కనుక ఈ అనేకత్వము కలదో అది అసత్తగుట చేత జనన మరణాన్ని దుఃఖమును కలగజేస్తూ ఉంటుంది. ఈ అసత్యమైన భావంలో ఎంత కాలమైతే జీవుడు ఉంటాడో అంతకాలము కూడా జన్మ పరంపరలు అనుభవించాలి. ఒక జన్మ నుంచి ఇంకో జన్మకి తిరుగాడుతూ ఉండే పరిస్థితి ఏర్పడుతుంది. ఎందుకు? ఈ జగత్తుని అనేకంగా చూస్తూ ఉన్నంత వరకు కూడా ఇదంతా భగవంతునితో నిండిపోయినది, చైతన్యముతో నిండిపోయినది, అదే నేను అని గ్రహించినంత వరకు కూడా ఈ యొక్క జనన మరణాలు తప్పవు. కానీ జ్ఞానము తెలుసుకుని వాస్తవమైన అవగాహన కలిగి ఆ దృశ్యరూప అనేకత్వాన్ని ఎవడైతే లీనం చేస్తాడో, లేకుండా చేసుకుంటాడో వాడికి ఇంకా అనంతమైనటువంటి ఆత్మయే శేషిస్తుంది. ఎప్పుడైతే అనేకత్వం తొలగిపోతుందో ఏకత్వం మిగులుతుంది. ఒకే ఒక బ్రహ్మముగా శేషిస్తుంది. కనుక అనేకాన్ని పక్కకు నెట్టి అనేకములో ఉన్నటువంటి ఏకమైన చైతన్యాన్ని గుర్తించగలిగే దృష్టిని అలవర్చుకోవాలి. కావున ఓ రాఘవ, మనసు సంకల్పముచే కల్పింపబడినదే అవుటచే మిథ్యేయున్నది. అట్టి మిథ్యా వస్తువు యొక్క వినాశమందు దుఃఖము వీళ్ళకు వచింపుము అన్నారు ఇక్కడ. ఎందుకంటే అసలు మనసుని లేకుండా చేసుకుంటే అమనస్క స్థితి వస్తే అప్పుడే నీకు బ్రహ్మభావన సిద్ధిస్తుంది, బ్రాహ్మీ స్థితి సిద్ధిస్తుంది అని చెప్పారు. కానీ అందరూ ముక్తకంఠంతో చెప్పేది ఏమిటంటే ఈ అమనస్క స్థితిని పొందడం అనేది చాలా కష్టం. అర్జునుడు కూడా ఇదే చెప్పాడు. కనుక ఈ విధంగా చంచలంగా ఉండేటువంటి ఈ మనస్సుని లేకుండా చేసుకోవడం అనేది చాలా కష్టమైన పని అని భావిస్తూ ఉంటాం. కానీ వశిష్ఠుల వారు ఇక్కడ ఒక ప్రశ్న వేస్తున్నారు.
ఎలా అంటే మనసు సంకల్పము చేత కల్పింపబడినది. నువ్వు మనసు ఉంది నాకు అని భావన చేస్తూ, ఆ మనసుకు నువ్వు ఎంత విలువిస్తూ ఉంటావో, ఆ మనసుకొచ్చే భావాన్ని ఎంతగా తీసుకుంటూ ఉంటావో, ఆ మనసుకొచ్చేటువంటి సంకల్పాన్ని ఎంతగా అమలు చేస్తూ ఉంటావో, అది అంతగా భూతమై కూర్చుంటుంది. అంత బలిష్టమవుతుంది. అంత సత్యత్వ స్థితిని పొందుతుంది. అంటే మనసు ఉంది అనే భావనకొచ్చినప్పుడు, ఉంది అనుకుంటున్నావు కనుక దానికి బలాన్ని పెంచుతూ ఉంటావు. అది ఏది కోరిందో దాన్ని అందిస్తూ ఉంటావు. దానికి ఎక్కడైనా నొప్పొస్తే ఆ నొప్పిని నొప్పిగా బహిర్గతం చేస్తావు. ఎవరి వల్లైనా ఏదైనా దానికి బాధ అనిపిస్తే వెంటనే వారి మీద తిరగబడతావు. అంటే అవతలి వారి యందు నీకు క్రోధావేశాలు వచ్చేస్తుంటాయి. ఎందుకంటే నా మనసుకు కష్టం అనిపించింది, బాధ అనిపించింది. కనుక నేను వాడిని కోపిస్తాను, ద్వేషిస్తాను అన్నట్టుగా అయిపోతుంది. ఇదంతా ఎందుకొచ్చిందండి అంటే, మనసు ఉంది అనుకోవడంలో వచ్చింది. కానీ వాస్తవానికి అసలు మనసనేది లేదు. సంకల్పంతో నువ్వు ఉందనుకుంటే అది ఉంటుంది. దానికి ఎంత బలాన్ని చేకూరుస్తావో, అంత అది ఇంకా దృఢపడుతుంది. ఇంకా బలమవుతుంది. ఇంకా బలమవుతుంది. సుదృఢమైపోతుంది. అది పెద్ద మహాభూతమై కూర్చుంటుంది. కానీ అదే సంకల్పాన్ని మనసు లేదు అనే దాంట్లో తీసుకెళ్తే, అదే మనసు నిర్వీర్యమైపోతుంది. కావున వాస్తవానికి మనసనేది నువ్వు భ్రమించేటువంటి భావన, ఊహ. నువ్వు ఆ భావన ఎంత గట్టిగా చేస్తే అంతగా తయారవుతుంది తప్ప అది వాస్తవానికి లేదు. అలా అసలు లేని దాన్ని లేకుండా చూడ్డానికి ఎందుకింత ప్రయాస అని అడుగుతున్నారు వశిష్ఠుల వారు. అది నిజంగా ఉందనుకోండి. ఉన్నదాన్ని లేనట్టుగా చూడండి, లేనట్టుగా ఉండండి అంటే చాలా కష్టము, అవ్వదు కూడా. ఉన్నదాన్ని లేనట్టుగా చూడడం అనేది జరగని పని. ఉన్న బ్రహ్మమును లేనట్టుగా మనం భ్రమించినా అది మాత్రం పోదండి. అది ఉంటుంది. కానీ లేని మనస్సుని వాస్తవంగా అది లేదు. ఉందనేటువంటి భావనలో ఉన్నావు. కనుక లేని దాన్ని లేనట్టుగా చూడ్డానికి, లేని దాన్ని వినాశనం చేయటానికి నీకెందుకింత దుఃఖము, కష్టము అని అడుగుతున్నారు వశిష్ఠుల వారు. అది నిజంగా ఉంటే భయం కానీ, అది నిజంగా ఉంటే దుఃఖపడాలి. కానీ వాస్తవంగా లేదు. కానీ అక్కడ ఉందనుకుంటున్నావు కనుక ఉంది. కానీ దాన్ని తీసేయి అంటున్నారు ఇప్పుడు. తీసేయంటే గుర్తుపెట్టుకోండి. ఇంతకు ముందు కూడా ఈ ప్రామాణికం ఒకసారి ఉచ్చరించుకున్నాం. ఎలా అంటే ఒక పెద్ద బండరాయి ఉందక్కడ. దాన్ని అమాంతం ఎత్తి ఆవల పారేయి అన్నారు. కానీ యథార్థంగా అక్కడ బండరాయి లేదండి. కనిపించట్లేదు. కానీ ఉంది. కనుక ఏమన్నారంటే ఉన్నట్టుగా ఊహించి, ఉన్నట్టుగా భ్రమించి, అప్పుడు దాన్ని తీసి అవతల పాడేయాలి. మరి అసలు లేని దాన్ని తీసి అవతల పడేయాలంటే ఇప్పుడు ఎలా పడేయాలి? ఎలా దాన్ని వర్తింప చేస్తావు? అంటే లేని దాన్ని ఉన్నట్టుగా ఊహించమన్నారు కదా! ఊహించాం. ఇప్పుడు దాన్ని తీసి అవతల పాడేయమన్నారు గదా! పాడేసినట్టు కూడా ఊహించటమే. కనుక లేని దాన్ని ఉన్నట్టుగా ఎలా అయితే ఊహించామో, అలా ఊహించిన దాన్ని తీసి అవతల పాడేయటం కూడా అంతే తేలిక. కనుక ఇదిగో పడేస్తున్నానని అమాంతంగా దాని భావనతో లేపి, అతి బరువైనటువంటి పదార్థాన్ని లేపినట్టుగా దాన్ని భావనతో భావించి ఆవల వేసేస్తే అయిపోయింది. దీంట్లో కష్టమేముంది అని అడుగుతున్నారు వశిష్ఠుల వారు. ఉన్నదాన్ని లేకుండా చేయండి అంటే కష్టపడాలి కానీ, లేని దాన్ని లేనట్టుగా చేయటానికి ఏమంత కష్టం ఉన్నది? ఎందుకింత దుఃఖపడుతున్నావు? అనేటువంటి ప్రశ్న వేస్తున్నారు. కనుక మనసుని జయించటము, మనోనిగ్రహాన్ని సాధించటము, మనం భావనలో ఎంతో కష్టం అనుకుంటే అది కష్టమే. కానీ దానిదేముంది అన్నట్టుగా దాన్ని పట్టించుకోకుండా, దాని భావాలను గుర్తించకుండా, విలువనివ్వకుండా మనంగా ఆత్మభావంతో ఉంటే దాన్ని జయించడం కూడా అంతే తేలిక. నువ్వు కష్టం అనుకుంటే కష్టమైపోతుంది. నువ్వు తేలికనుకుంటే తేలికే. కనుక నువ్వు ఎలా అనుకుంటే అదే సిద్ధిస్తుంది. కావున ఓ రామచంద్ర, నీకు అనురాగము లేని ఉదాసీన బంధువెట్లు రాగద్వేష రహితముగు బుద్ధి చేత చూడబడతాడో అట్లే నీవు నీ యొక్క పంచభూతాత్మకమైనటువంటి ఈ స్థూల సూక్ష్మ దేహ రూప పంజరమును ఉదాసీన దృష్టితో వీక్షింపుము అన్నారు. కావున ఓ రామ, నీవు ఎలా ఉండాలో నేర్చుకో.
ఎలా వర్తించాలో నేర్చుకో అని చెబుతూ ఒక ఉపమానం చెప్పారు. ఏంటంటే, నీకు అనురాగము లేని ఒక బంధువు అంటే ఉదాహరణకి మనకు సంబంధము లేని ఒక వ్యక్తి. మన ఇంటి పక్కవారో, ఇంటి ముందు వారో మనకి వాళ్ళు ఏమీ కాదు. అంటే ఈ సంబంధాలన్నీ కూడా మనం పెట్టుకున్నాం పుట్టుకతో. పుట్టుకతో ఉన్నాం కనుక పుట్టినప్పుడు మనకేం తెలీదు. కానీ పుట్టిన తర్వాత ఈ బంధుత్వాలన్నీ ఏర్పడతాయి. వీడు నీకు ఇది అవుతాడు, అది నీకు అది అవుతాడు, నీకు అలా ఇలా అని కొన్ని వరుసలు కలిపి ఆ బంధుత్వాన్ని మనం పెంపొందించుకొని, ఆ యొక్క బంధుత్వాన్ని నిలుపుకునే ప్రయత్నం చేస్తూ ఉంటాం. మనం ఎలా భావన చేస్తే అలానే ఆ బంధుత్వాలు కూడా ఉంటాయి. అలా జన్మతః కొన్ని బంధుత్వాలు కల్పితమై వచ్చినా, మధ్య మధ్యలో కూడా ఎన్నో బంధుత్వాలు కల్పించుకుంటాం. స్నేహితులుగానో, అలానే భార్యాభర్తలుగానో, ఎందుకంటే సంబంధము లేని వ్యక్తులు సంబంధం కలుగుతారు. కలిగినట్లుగా ఊహించి, ఆ సంబంధాన్ని గట్టిగా పట్టుకుంటాం. ఆ సంబంధాన్ని గట్టిగా పట్టుకోవడం వల్ల, మనం ఎంత గట్టిగా పట్టుకున్నామో, వారి పట్ల, ఆ బంధాల పట్ల అంత మోహం పెరుగుతుంది. ఈ ఎంత గట్టి మోహం పెరుగుతుందో, వాటికి ఎక్కడైనా విఘాతం కలిగితే, ఆటంకం వస్తే అంతంత దుఃఖం కూడా వస్తుందండి. కానీ, మన పక్కింటి వారో, పొరుగింటి వారో మనకి ఏమీ కారండి. కేవలం ఉన్నారంతే. వారేదో విషయాల్లో ఉంటూ ఉంటారు, సతమతమవుతూ ఉంటారు. కానీ అవేమి మనకు చెప్పలేదు వాడు. అదే విధంగా వారు బయటికి వెళుతూ వస్తూ ఉంటారు. కానీ మనం పట్టించుకోం. ఎందుకంటే వారు మనకు సంబంధించిన వారు కాదు అని. కానీ అదే నాకు సంబంధించిన వ్యక్తి అని నమ్మున్నాం చూడండి, ఒక సంబంధాన్ని గట్టిగా పట్టుకుంటాం చూడండి. ఆ వ్యక్తి ఏదైనా మనకు తెలియకుండా చేస్తే అది ఎంతో దుఃఖాన్ని కలిగిస్తుంది. మరి పొరుగింటి వారు చేసినప్పుడు రానటువంటి బాధ, దుఃఖము నా అనుకునే వ్యక్తి చేసినప్పుడు ఎందుకు కలుగుతుంది? ఎక్కడుంది భేదము? అంటే భావనలో భేదముందండి. అక్కడ సంబంధము లేదు అనుకున్నట్టుగా ఉన్నావు కనుక ఏ బాధ లేదు. ఇక్కడ సంబంధం ఉంది అని గట్టి నమ్మకంతో ఉన్నావు కనుక ఇక్కడ బాధ కలుగుతుంది, దుఃఖం కలుగుతుంది. ఎక్కడ ఏది నీకు అన్యంగా జరిగినా వెంటనే క్రోధం వస్తుంది, దుఃఖం వస్తుంది. కానీ ఇవన్నీ కూడా, ఈ బంధనాలన్నీ కూడా ఎలా ఏర్పడ్డాయి అంటే మనసుతో ఏర్పడే. మనం పట్టుకుంటే, మనం పెట్టుకుంటే వచ్చేయండి ఈ బంధాలన్నీ. అలానే మనం పెట్టుకోకపోయినా మన చుట్టూ ఉన్నాయనుకునే బంధాల పట్ల కూడా మనము ఎంతెంత అపేక్షతో ఉంటామో, ఎంతెంత మోహంతో ఉంటామో అంతంత గట్టిపడిపోతూ ఉంటాయి ఆ బంధాలు. కనుక వాటికి ఎక్కడైనా వాటి ధర్మాల్లో విఘాతం కలిగితే, అలాగే తల్లి బిడ్డలు, అలాగే ఎవరైనా సరే, ఏ బంధుత్వమైనా సరే, వాటిని పూర్తిగా నమ్మేస్తుంటాం. పూర్తిగా వాటిని ఇలానే జరగాలి, ఇలానే ఉండాలి, ఇలానే అవ్వాలి, ఎప్పుడు నా బిడ్డ నా మాట విని తీరాలి అనుకుంటాం. కానీ వినడం అనేది ఎంతకాలం అండి? ఏదో ఒక రోజు దానికి విఘాతం వస్తుంది. కనుక ఆ విఘాతం వచ్చిన రోజున దానికి నెపంగా, కారణంగా వేరొకరిని చూపిస్తూ ఉంటాం. వారొచ్చిన తర్వాతే వీరిలా ఉన్నారు. కానీ ఉదాహరణకి ఏ బంధనాలు, ఏ సంబంధాలు ఎప్పుడు ఒకే రీతిగా నిలవవు, ఉండవు. అదే ప్రకృతి ధర్మము. ఏ ఇరువురు మధ్య సంబంధమైనా సరే ఒకేలా ఉండడం అనేది సాధ్యం కాదు అనేది గుర్తించాలి, గమనించాలి. అదే వాస్తవం. అదే ప్రకృతి ధర్మం చెప్పాలంటే. దీన్నిగా ఎవరైతే గుర్తిస్తారో, ఎరుగుతారో, మన చుట్టూ బంధాలు ఉన్నప్పుడే వాటి పట్ల ఉపేక్షా భావంతో ఉంటారు. అపేక్షతో కాదు. ఇది తెలియనివాడు అపేక్షతో ఉంటాడు. తెలిసినవాడు ఉపేక్షతో ఉంటాడు. కనుక ఎవరి కర్మని వారు అనుభవించారు. ఏ బంధమైనా అశాశ్వతమే. కనుక వాటితో ఉన్నంత వరకు ఎలా జరగాలో అలా జరుగుతూ ఉంటాయి. కానీ వీటివన్నిటికంటే కూడా అతీతమైనటువంటి శక్తి ఏదైతే ఉందో, ఆత్మ ఏదైతే ఉందో అది నేనై ఉన్నాను. ఈ అందరిలో ఉన్నది కూడా అదే శక్తి, అదే ఆత్మ. కనుక ఇవన్నీ బొమ్మలు. కనుక ఇవన్నీ జరుగుతూ ఉంటాయి, కదులుతూ ఉంటాయి, వ్యవహరిస్తూ ఉంటాయి. వాటి మధ్య ఎలాంటి సంబంధాలుంటాయి, ఎప్పుడు ఎలా మారతాయో తెలీదు. కనుక ఎలా ఉన్నా నేను మాత్రం నేనే అన్నట్టుగా ఎవడైతే గుర్తించి దీన్ని ఎరుకుపరుచుకుని ఎల్లప్పుడూ స్మృతిలో ఉంచుకొని మెలుగుతాడో వాడే పరమజ్ఞాని. ఇలా మెలిగిన వాడు ఎప్పుడు దుఃఖించవలసిన అవసరం ఉండదండి వాడికి. ఎల్లప్పుడూ కూడా వాడు సంతోషంగానే ఉంటాడు. ఈ బంధాలు ఇలానే ఉన్నా సంతోషంగా ఉంటాడు. వీటిలో ఎక్కడైనా విఘాతం వచ్చినా
అప్పుడు కూడా ఆనందంగానే ఉంటాడు. అప్పుడు కూడా సంతోషంగానే ఉంటాడు. హాయిగానే ఉంటాడు. ఎందువల్ల? వీటిల్లో ఉండేటువంటి వినాశనం ముందే తెలుసుకున్న వాడే ఉంటాడు. వీటిల్లో ఉండే మార్పుని ముందే గుర్తించిన వాడే ఉంటాడు. కనుక వీటిని పూర్తిగా ఏనాడు నమ్మి ఉండడు. కనుక ఇది ఎలా మారినా అలానే చూస్తాడు. ఇది జ్ఞాని లక్షణం. కానీ అజ్ఞాని మాత్రము దీన్ని గుర్తించక, గమనించక, గుర్తించినప్పటికి కూడా వాటిని పట్టుకోక అంటే వాటిని ఆచరణలో పెట్టకుండా ఉంటాడు. తద్వారా దుఃఖాలు పాలవుతాడు. కావున తనకు అనురాగము లేని బంధువు వల్ల మనుజుడు సుఖదుఖములు పొందడు. మరి ఎవరి వల్ల పొందుతున్నాడు? ఎప్పుడూను ఏ దుఃఖమైనా అనురాగంతో ఉన్నవాడితోనే సుఖాలైన, దుఃఖాలైన అని. సుఖమొచ్చినా సంబంధం కలిగిన వారితోటే పొందుతాము. సంబంధం పెట్టుకున్న వారితో పొందుతాము. దుఃఖమొచ్చినా సంబంధం కలిగిన వారితోటే పొందుతాం. గమనించండి జగత్తులో ఈ విషయాన్ని. కనుక ఎవరి వల్ల ఏ సుఖ దుఃఖాలొచ్చినా వారితో మనకు ఏదో రకమైన సంబంధం ఉండే ఉంటుందండి. అది ప్రియంగా ఉన్నప్పుడు సుఖంగా అనుకుంటాం. అప్రియంగా మారితే దుఃఖంగా భావిస్తాం. అంతే తేడా. కనుక సంబంధము లేని వ్యక్తితో ఏ సుఖ దుఃఖాలు ఎలా అయితే ఉండవో యథార్థ రూపమును ఎరుగుబడుటచే తన యొక్క పంచభూత రాశి మాతృ స్వరూపము కలిగినటువంటి ఈ దేహ పంజరం వల్ల కూడా అతను సుఖ దుఃఖాన్ని పొందడు. ఇంతకీ సంబంధం అనేది బయట వారితో మనం పెట్టుకుంటే ఉంది లేదని చెప్తున్నాం. కానీ అసలు సంబంధం ఎవరితో పెట్టుకున్నాము అంటే ఆత్మ దేహంతో పెట్టుకుంది. యథార్థానికి ఇది సంబంధము లేనిది. ఇది ఒక పంజరం. పంజరములో ఉన్నాం. కానీ పంజరమే నేను అనేసుకుంటున్నాం. పంజరం పంజరమే, నేను నేనే. పంజరం ఉన్నంత వరకు ఉంటుంది, లేకపోతే లేదు. నేను మాత్రం ఎప్పుడు ఉంటాను అనే సత్యాన్ని గుర్తిస్తే ఏ సంబంధం ఉండదు. కానీ ఎప్పుడైతే పంజరమే నేను అనుకుంటామో ఈ పంజరంతో ఉండేటువంటి దేహ పంజరంతో ఉండేటువంటి సంబంధ బాంధవ్యాలన్నీ నావైపోతాయి. దీన్ని ఒక్కదాన్ని వదిలేసామనుకోండి మనకి బయట ఏ సంబంధాలు లేవు. అన్ని సంబంధాలు దీనితోటే వస్తాయి. అన్ని విభేదాలు దీనితోటే వస్తాయి. కానీ దీన్ని ఒక్కదానికి దేహాత్మ భావన విడిచిపెట్టండి అని చెప్పడానికి కారణం అది. దేహ అహంకారాన్ని వదిలేయండి, ఆత్మ అహంకారంతో ఉండండి అని చెప్పడానికి కారణం అది. కనుక దేహాత్మ భావంలోకి వస్తేనే మనకి బయట అన్ని రకాలైనటువంటి కారణాలు ఏర్పడతాయి. అన్ని సంబంధ బాంధవ్యాలు వస్తాయి. తద్వారా మనకు వచ్చేటువంటి సుఖ దుఃఖాలు, లాభ నష్టాలు, ప్రియ అప్రియాలు అన్నీ వచ్చేస్తాయి. కానీ వాస్తవంగా ఎప్పుడూ దీన్ని గుర్తెరింగి ఈ దేహ పంజరం మాత్రంగా వీక్షిస్తూ తానుగా ఎవడైతే సుఖంగా హాయిగా నవద్వారే పురేదేహి, ఎందుకంటే 9 ద్వారముల కలిగిన పట్టణములో నేను సుఖవంతుణ్ణై హాయిగా ఉన్నాను అని చెప్తారు భగవానుడు భగవద్గీతలో. అదే విధంగా ఈ దేహములో తానైన ఆత్మతత్వంతో ఎవడైతే ఉంటాడో వాడికి ఎప్పుడు ఏ దుఃఖము రాదు, ఏ బాధ కలదు. దీని పట్ల ఎప్పుడు ఉపేక్షగానే ఉంటాడు. కనుక దాని ధర్మంగా ఏం జరుగుతాయో దాన్ని జరగనిస్తూ ఉంటాడు. ఎలా వర్తించాలో అలా వర్తింప చేస్తూ ఉంటాడు. ఏ ఆట ఆడాల్సి వస్తే ఆ ఆట ఆడిస్తాడు. అందుకే ప్రజ్ఞావంతుడికి ఎప్పుడూ ఏది కూడా అసాధ్యం ఉండదండి. లోపల తాను చైతన్యమాత్రుడుగా ఉన్నాడనుకోండి, తాను ఆత్మమాత్రుడుగా ఉన్నవాడికి ఏ ఆటైనా ఆడగలుగుతాడు. ఏదైనా సునాయాసంగా ప్రదర్శించగలుగుతాడు. ఇది యథార్థం. అంటే పాత్రను అనుసరించి ధర్మాచరణ చేస్తూ ఉంటాడు. ఆ పాత్ర అప్పుడు ఏం మాట్లాడాలో అదే మాట్లాడిస్తాడు. ఆ పాత్ర ఎలా వర్తించాలో అదే వర్తింపచేస్తాడు. ఈ పాత్ర ధర్మాలు కూడా మారిపోతూ ఉంటాయి ఈ వ్యవహారములో, జగత్తులో. కనుక వ్యవహారములో ఉన్నప్పుడు ఎక్కడ ఏ రకమైన ప్రదర్శన చేయాలో ఆ రకమైన ప్రదర్శన అవలీలగా ఆడించేస్తుంటాడు. ఎందుకంటే దీన్ని అంటి ఉండడు కనుక, తానుగా ఉంటాడు గనక. తాను నాటకం వేస్తున్నాననే గుర్తు తెలిసిన వాడే చక్కగా నాటకాన్ని ప్రదర్శన చేయగలుగుతాడు. తాను ఒక పాత్రని పోషిస్తున్నాడు, అది పలానా పాత్ర అని ఆ పాత్ర ధర్మాన్ని పట్టుకోగలిగి పాత్ర ధర్మం ఏమై ఉన్నదా అనేది విశ్లేషణ చేసుకోగలిగితే చక్కగా పాత్రని పాత్రగా అక్కడ నిలబెడతాడు. లోపల తానుగా ఉంటాడు. ఇదే గుర్తించాలండి. అంటే అప్పటికప్పుడు ఈ జగన్నాటకం అనేటువంటి నాటకములో ఏ పాత్రని పోషించటానికైనా వాడు సంసిద్ధుడైపోతాడు. ఎక్కడ ఏది లోటు రాదండి.
అక్కడ కల్మషం ఉండదు, రాగద్వేషాలు ఉండవు కనుక సహజ రీతిని సహజంగా వర్తిస్తూ ఉంటాడు. ఇదే యథార్థమైన ప్రదర్శన అండి. కనుక ఈ విధంగానే మనం వర్తించాలి. సహజ నటి అంటారు. అలాగే సహజంగానే వర్తించాలి. కనుక పాత్ర ధర్మాన్ని పాత్రకిస్తూ ఉండాలి. తన ధర్మంగా తాను కాపాడుకుంటూ ఉండాలి. తానైన ఆత్మగా తానెప్పుడూ చైతన్యవంతుడుగా, నిత్య చైతన్యంతోటి వ్యవహారికంగా సమస్తము నిండి ఉన్న తానే అనేది గ్రహించుకుంటూ, దేహాన్ని మాత్రము పాటింపజేస్తూ ఉంటాడు. వీడెప్పుడు అధర్మపరుడై ఉండడు. ఎప్పుడు ధర్మవర్తనలో ఉంటాడు. ఎందుకంటే అక్కడ రాగద్వేషాలు ఉండవండి. ఉండకపోవడం వల్ల సహజంగా అలాగే భూత భవిష్యత్తు కాలాలను కూడా వాడు గుర్తింపు పెట్టుకోడు. వర్తమానాన్ని మాత్రం తీసుకుంటాడు. రాగద్వేషాలకు అతీతుడుగా ఉంటాడు. వర్తమానంలో జీవిస్తూ ఉంటాడు. కనుక ఆ వర్తమానానికి అనుగుణంగా ఎలా వర్తించాలో అలా వర్తింపచేస్తూ ఉంటాడు దీన్ని. తాను మాత్రం ఆనందమయుడై ఉంటాడు. ఇదండి నేర్చుకోవలసింది సాధకుడు. అప్పటికప్పుడు ఆడవలసి వచ్చినా ఆ ధర్మాన్ని పాటించాడు. అప్పటికప్పుడు నేర్చుకోవాల్సి వచ్చినా అప్పటికప్పుడు ఆ నిమిషానికి ఎలా ఉంచాలో అలానే ఉంచాలి దేహాన్ని. కావున ఈ విధంగా ఈ దేహం అనే అహంకారాన్ని విడిచిపెడతాడు. వాయువు శమింప ధూళి శమించిపోనట్లు అనాది అయి శివస్వరూపమై జ్ఞానరూపమై ద్రష్ట దృశ్యముల మధ్య నుండే దృక్ స్వరూపమై సత్యమైనటువంటి అధిష్టాన ఆత్మయందు మనసు శమించిపోవచున్నది అన్నారు. అంటే ఎలా అయితే వాయువు శమిస్తుంది, గాలి అలాగా తగ్గిపోతుంది. ఎప్పుడైతే గాలి వీయటం అనేది తగ్గిపోయిందో, శమించిందో, అప్పటి వరకు పెద్ద జూంకారంతో పెద్ద గాలి వచ్చిందండి. అప్పుడు ధూళి దుమ్ము అన్నీ పైకి లేచిపోయాయి. కానీ గాలి అణిగిపోయిందండి. గాలి అణిగిపోయిన వెంటనే ఆ ధూళి కూడా శమించిపోతుంది. అది కూడా నెమ్మదిగా తగ్గిపోతుంది. అదే విధముగా అనాది శివస్వరూపమై జ్ఞానరూపమై ఈ యొక్క ద్రష్టాదృశ్యముల మధ్య ఉండేటువంటి దృక్ స్వరూపమైనటువంటి సత్యమైనటువంటి అధిష్టాన ఆత్మయందు మనస్సు అనేది శమించిపోవాలి అన్నారు. ఎలా అయితే ప్రళయకాలములో వీసేటువంటి మహావీచిక ఆ గాలి వేస్తే విజృంభిస్తే ఎన్నో రకాలుగా ఆ ధూళి దుమ్ము ఎలా అయితే అవి పైకి లేసి అనేక రకాల వికారత్వాన్ని పొందినా, గాలి శమించిపోతే ధూళంతా ఎలా శమించిపోయిందో అదే విధంగా మనసు కూడా శమించిపోవాలి. ఎక్కడ శమించిపోవాలి? అక్కడ గాలి శమించిపోతే దాంట్లోనే నెమ్మదిగా ధూళి అణిగిపోయింది. అదే విధముగా ఈ మనస్సు అనేది కూడా ఎక్కడి నుంచి పుట్టిందో అది గాలి వీయడం వల్ల లేచింది ఆ దుమ్ము. అదే విధముగా తాను ఎక్కడి నుంచి పుట్టిందో అక్కడే అది మళ్ళీ అణిగిపోయింది. అదే విధముగా ఆత్మ నుంచి పుట్టినటువంటి ఈ మనస్సు ఆత్మయందు లయత్వాన్ని పొందాలి. ఇంతకీ ఆ ఆత్మ అనేది ఏమిటి అంటే అది అనాది శివస్వరూపము జ్ఞానరూపమైనది. ద్రష్ట దృశ్యముల మధ్యన ఉంటుంది. అంటే ఈ యొక్క ద్రష్ట అంటే చూచేవాడు, దృశ్యం అంటే చూడబడేది. ఈ చూచేవాడికి చూడబడేదానికి మధ్యలో ఉండేది దృక్స్వరూపం ఏదైతే ఉందో ఆ దృక్కే సత్యం చెప్పాలంటే. కనుక చూడబడేవాడు ఒకడు ఉంటాడు, చూసేవాడు ఒకడు ఉన్నాడు అనుకుంటున్నాం. కానీ వారిరువురి మధ్య ఒక క్రియ జరుగుతూ ఉంది. దృక్కు ఈ రెండిటికి అతీతమైనది ఏదైతే ఉందో అటువంటి సత్య స్వరూపమైనటువంటి అధిష్టానమైనటువంటి ఆత్మయందు మనస్సు శమించిపోవాలి. కనుక మనస్సు దాని యందు అక్కడి నుంచే పుట్టింది, అక్కడే లయత్వాన్ని పొందాలి. మనస్సు అనే వాయువు శమింప దేహం అనే ధూళియు లెస్సగా శమించిపోతుంది. అత్తరి సంసార అధిష్టానముగు ఆత్మయనేటువంటి నగరమున మరల ఆవరణ రూపము అవిద్య అనే మంచు ఎన్నటికి ఉదయించదు అన్నారు ఇక్కడ. కావున ఇక్కడ మనకి జ్ఞానం తెలియటం కోసము కొంత ఉపమానాలతో చెప్తారు. ఏమిటి ఉపమానం అంటే, మనస్సు అనేటువంటి వాయువు కనుక శమించిందనుకోండి, తగ్గిపోయిందనుకోండి, నెమ్మదించేసిందనుకోండి, మనస్సు ఎప్పుడైతే నెమ్మదిస్తుందో అప్పుడు ఈ దేహమే మనస్సు నుంచి విజృంభించిన ధూళండి.
ఆత్మ నుంచి మనసు విజృంభించింది, మనసు పైకి లేచింది. కానీ మళ్ళీ ఆ మనసు ఆత్మలోకి చేరిందనుకోండి, అప్పుడు మనస్సు శమించిపోయిందనుకోండి, మనసు ప్రశాంతమైపోయిందనుకోండి, అప్పుడు ఈ దేహం అనేటువంటి భావన అంటే ఇది ధూళి. ఈ ధూళి కూడా లెస్సగా అణిగిపోతుంది. మనసు అణిగిపోతే దేహ భావన కూడా పోతుంది. మనసు ఎప్పుడైతే శమించిపోతుందో, మనసుకి ప్రత్యేకత లేదో, అప్పుడు వ్యక్తి భావన కూడా హరించిపోతుంది. దేహ భావన కూడా హరించిపోతుంది. అత్తరి సంసార అధిష్టానమైనటువంటి ఆత్మయనే నగరమున ఎప్పుడైతే మనస్సు, దేహము కూడా శమించిపోతాయో, అత్తడి ఈ సంసారానికి అధిష్టానం ఏదైతే ఉందో, ప్రబల శక్తి ఏదైతే ఉందో, మూల శక్తి ఏదైతే ఉందో, దీనంతా ఆటకి కూడా ఏదైతే ఆధారమైందో అటువంటి ఆత్మయనే నగరమున మరల ఆవరణ రూపముగు అవిద్య అనే మంచు ఎన్నటికీ ఉదయించదు. కనుక ఆత్మ అనేటువంటి నగరములో మరల ఎప్పటికీ కూడా ఆవరణ అనేది ఏర్పడదండి. ఆవరణ అంటే ఏమిటి? దానికి ఏర్పడేటువంటి ఒక తొడుగు లాంటిది. దాన్ని కప్పేసి ఆత్మను కప్పి ఉంచేది. ఇంతకీ ఇప్పుడు మనం అనుకునే అజ్ఞానం అనేటువంటి పొరంతా కూడా ఆత్మని ఆవరణగా ఉంది. ఆత్మని కప్పి ఉంచేటువంటి ఇదొక తెర. ఈ ఆవరణంతా కూడా అక్కడ రహితమైపోతుంది. ఎప్పుడైతే తనను తాను గుర్తించుకుంటాడో, ఎప్పుడెప్పుడైతే ఈ మనసు శమించిపోతుందో, దేహభావన శమించిపోతుందో, అప్పుడు తాను తానుగా అవుతాడు. తాను ఆత్మగా అయిపోతాడు. కానీ ఒక్కసారి ఇటువంటి స్థితి ఏర్పడితే ఇది ఆత్మ సాక్షాత్కారం అండి. ఇటువంటి స్థితి ఏర్పడిన వాడికి మరల ఎప్పుడూ కూడా, ఎందుకంటే ఎప్పుడైతే ఆత్మ సాక్షాత్కార స్థితి అనబడేటువంటి అనుభవం సిద్ధిస్తుందో, వాడు జ్ఞానం అనేటువంటి ప్రకాశంతో వెలిగిపోతూ ఉంటాడు. అక్కడ తేజస్సు ఉంటుంది, కాంతి ఉంటుంది, కనుక ఉష్ణం కూడా ఉంటుంది. కనుక అటువంటి చోట మళ్ళీ ఎప్పుడు మంచు అనేటువంటి పొర ఏర్పడు. ఎందుకంటే ఎక్కడ ప్రకాశం ఉంటుందో, ఎక్కడ తేజస్సు ఉంటుందో, ఎక్కడ ఆ యొక్క ప్రబలమైన ఉష్ణశక్తి ఉంటుందో, అక్కడ మంచు ఏర్పడడానికి అవకాశం ఉండదండి. అలాగే ఎక్కడ జ్ఞాన ప్రకాశం ఉంటుందో, ఎక్కడ ఆత్మ ప్రకాశం ఉంటుందో, అక్కడ ఎప్పుడూ కూడా మళ్ళీ జీవత్వం అనేటువంటి మంచు పొర ఏర్పడదు. ఆవరణ అంటే ఒక్కసారి ఆత్మస్థితి అనుభవానికి వస్తే, ఆత్మ సాక్షాత్కారం అనేది అనుభవానికి తెచ్చుకున్నవాడు మరల మరల ఎప్పుడూ అజ్ఞానంలో పడడు అనేది గుర్తించాలి. మరల మరల ఎప్పుడూ అజ్ఞానంలోకి జారిపోడు. ఒకవేళ జారిపోతే వాడు పూర్ణానుభవాన్ని పొందలేదని అర్థం. ఇది మనం గుర్తించాలండి. ఇప్పటి వరకు మనకి ఈ విధంగా జ్ఞానం తత్వంతోటి అనేక విషయాన్ని వశిష్ఠుల వారు తెలియజేశారు. దీనికి అనుగుణంగా కొంత జ్ఞానాన్ని రేపటి భాగంలో తెలియజేసుకుందాం. హరి ఓం తస్సత్. ఓం అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి.